తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా సాగింది. ఇప్పటికే 3 సార్లు ఈ ఎన్నికను టీడీపీ తన గుండాయుధంతో అడ్డుకున్న పరిస్థితి ఉంది. పోలీసులు కూడా అటు టీడీపీ నాయకులకు పూర్తి సహకారం అందిస్తూ ఎన్నిక జరగకుండా చూస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు మాజీ మంత్రి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా మీద ఇప్పటికే 2 అక్రమ కేసులు బనాయించారు. దీంతో పాటుగా ఎవరైతే తుని మున్సిపల్ చైర్మన్ సుధారాణి ఉన్నారో ఆమె కూడా మరో కేసును బనాయించారు. ఏవన్గా ఆమెను చేర్చడం జరిగింది. మరికొంతమంది కౌన్సిలర్లను కూడా ఆ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తారు. అయితే ఈరోజు సంబంధించినటువంటి ఎన్నికల్లో పాల్గొనేందుకు కూడా అటు చైర్మన్తో పాటుగా దాదాపు 16 మంది కౌన్సిలర్లు సిద్ధంగా ఉన్నారు. తమ 17 మంది కౌన్సిలర్లు సిద్ధంగా ఉన్నారు. వీరంతా కూడా తమ ఓటింగ్లో పాల్గొనేందుకు కూడా సిద్ధమైన పరిస్థితి ఉంది. అయితే బయట పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీని మీద మాట్లాడేందుకు మనతో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఉన్నారు. ఇవాళ చెరవుతుని కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడ పడితే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అడ్డుకుంటున్నారు, నోటీసులు ఇస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సార్ మీరేమంటారు? జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని అడ్డుకోవడం జరిగింది. తునిలోకి ఒక చీమ కూడా రానియకుండా అంత ఫోర్స్ పెట్టి 144 సెక్షన్ పెట్టి తునిలోకి ఎవరిని కూడా రానివ్వట్లేదు. పూర్తిగా బంధించిన పరిస్థితి. ఇప్పుడే నేను కలెక్టర్ గారితో చర్చలు జరపడం జరిగింది. కలెక్టర్ గారు చెప్పింది ఏంటంటే కౌన్సిలర్స్ని పంపించండి అని పంపండి అని చెప్పారు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యం మీద గౌరవంతో ప్రజాస్వామ్యయుతంగా కౌన్సిలర్స్ అందరినీ కూడా మున్సిపాలిటీకి పంపిస్తాం. బస్సు తెమ్మన్నాం. బస్సు వచ్చిన తర్వాత కౌన్సిలర్స్ అందరినీ కూడా మున్సిపాలిటీకి పంపిస్తాం. మా కౌన్సిలర్లు 17 మంది ఉన్నారు. వాళ్ళకు ఉన్నది 10 మందే ఉన్నారు. అది మా పార్టీ వాళ్ళే. వాళ్ళకు ఉన్నది 10 మంది. కానీ ఒక్కటైతే చెప్పదలుచుకున్నాను. మా మున్సిపల్ చైర్మన్ బీసీ మహిళ, యాదవ కమ్యూనిటీ సంబంధించిన మహిళ. బీసీ మహిళ ఇంటి మీద దాడి చేసి ఆవిడ మీద A1 కింద కేసు పెట్టి నన్ను A2 కింద కేసు పెట్టి అంటే ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? మహిళల ఇంటి మీద దాడి చేసి మహిళల మీదే కేసు పెట్టి వాళ్ళ ఇంటి మీద దాడి చేసి వాళ్ళ మీదే కేసు పెట్టి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మీ రాష్ట్రానికి? చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రానికి? దయచేసి ఒకసారి ప్రజలందరికీ చెప్తే బాగుంటుంది. ఎందుకంటే మేమెవరో ఎక్కడికి బయటకు వెళ్ళలేదు. మా ఇంట్లో మేము ఉన్నాం. మా ఇంట్లో మా మీద దాడి చేసి మా మీద కేసులు పెట్టడం అంటే అధికారం ఉంది కాబట్టి మీరు ఈరోజు పెట్టేశారు. మరి మా ఎమ్మెల్యే కూడా మహిళే. నేను ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గురించి ఎప్పుడు కించిత్ మాట ఇప్పుడు వచ్చి కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు ఇన్ని సంవత్సరాల్లో నేను బయటకుని. మరి ఇదే పరిస్థితి ఆవిడ తీసుకొస్తే యనమల రామకృష్ణుడికి ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా వస్తాయి ఆ రోజులు. అందులో ఏం మొమ్మాటమేం లేదు. ఖచ్చితంగా ఏ పరిస్థితులు అక్కడికి వస్తాయి. ప్రస్తుతం మనతోటి మున్సిపల్ చైర్మన్ సుధారాణి ఉన్నారు. మేడం చెప్పండి, ఈవేళ ఇప్పటికే 3 సార్లు ఎన్నికను వాయిదా వేయడం జరిగింది. ఈసారి 4వసారికి ఎన్నికలకు ఎలా రెడీ అయ్యారు? మీకు కౌన్సిలర్లు ఎంత సిద్ధంగా ఉన్నారు? ఇప్పటికే మీ మీద కేసు నమోదు చేసి మిమ్మల్ని A1గా కూడా పెట్టిన పరిస్థితి ఉన్నాయి. మీరు ఏం చెప్తారు దీని మీద? అందరికీ నమస్కారం అండి. ఏదైతే నిన్న వాయిదా పడిందో ఆ ఎలక్షన్కి ఈరోజు మేమందరం కూడా 17 మంది ఓటింగ్ చేయడానికి వెళ్తున్నాము. ఎందుకంటే మున్సిపల్ ఆఫీసు మా ఇంటి దగ్గర నుంచి 50 మీటర్లు ఉంటుంది అంతే. మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా వీళ్ళందరూ కూడా మా పార్టీ కౌన్సిల్ సభ్యులే. వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి ఎప్పుడు కూడా సెంటిమెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది. అలాగే నిన్న వచ్చారు. కానీ వీళ్ళందరినీ నేను నిర్బంధించాననేసి అని నా పైన A1గా కేసు పెట్టారు. వీళ్ళందరూ కూడా ఇష్టపూర్వకంగా వచ్చారు. ఇక్కడి నుంచి అందరూ కలిసి వెళ్దాం అనుకున్నాం. మేమేమి టీడీపీ కౌన్సిలర్లను ఇక్కడ మేము నిర్బంధించలేదు. కాకపోతే ఏంటంటే నిన్న మేము బయటకు రాకపోవడానికి కారణం వాళ్ళు 144 సెక్షన్ అమలు చేశారు. కేవలం 5 మంది ఉండాలి. కానీ ఇక్కడి నుంచి మొత్తం టీడీపీ గుండాయిజం అంతా వేలాది మంది పోలీసు వారి సపోర్టుతో మమ్మల్ని బయటకు రానివ్వకుండా చేశారు. కానీ తిరిగి మా మీద కేసులు పెట్టడం జరిగింది. నా మీద A1గా కేసు పెట్టారు. నేను బీసీ మహిళని. నేనేంటో నా మనస్తత్వం ఏంటో తుని పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇదేనా ప్రజాస్వామ్యాన్ని నేను అడుగుతున్నాను. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కానీ ప్రజాస్వామ్యం ఏమీ ఇక్కడ నడవట్లేదు. ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. ముందు రానున్న రోజుల్లో ప్రజలు దానికి తిరిగి సమాధానం కూడా చెప్తారని నేను తెలియజేసుకుంటున్నాను. చెప్పండి అమ్మా, ఇప్పటికే 3 సార్లు ఎన్నిక వాయిదా పడింది. ఓటు వేసుకునే హక్కు మీకు స్వేచ్ఛాయుతంగా తునిలో ఉందంటారా? మేమైతే నిన్న మామూలు మేడం దగ్గరికి ఎప్పుడు కౌన్సిల్ మీటింగ్లోకి వెళ్ళినాక మేడం దగ్గర ఉండి ఇక్కడి నుంచి మేము బయలుదేరుతాం. అలాగని బయట ప్రజలకు కూడా తెలుసండి. మమ్మల్ని ఎవరో ఇబ్బంది పెట్టలేదు, మమ్మల్ని ఎవరో భయపెట్టలేదు. మేము ఇక్కడ ఏమి మేడం దగ్గరకు వచ్చి అంటే మేము లేడీస్గా ఉన్నాం. మేము బయట మగవాళ్ళ మీద మా నాయకుల మీదే పెద్దగా ఉన్న వాళ్ళ మీద తిరగబడి వేళ్ళు గట్టా చూపించారు. అలాంటప్పుడు మేము లేడీస్ వెళ్తే మమ్మల్ని ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోరని ఏంటి గ్యారంటీ మాకు? అలా మేము బయటికి వెళ్ళకుండా తాళాలు వేసి లోపల పెట్టి మాకు అడ్డుగా నుంచున్న మా నాయకుల మీద వేలు చూపించి తిరగబడి కొట్టి స్థితికి వచ్చారు. అదే మేము లేడీస్ వెళ్తే మాకు ఎలా ఓటేనిస్తారండి? మా భయం మాకు ఉంటుంది కదా. అలాగని మేము లోపల ఉన్నాం తప్ప మమ్మల్ని ఎవరో కూడా కఠినంగా మమ్మల్ని ఏమీ లోపల పెట్టేయలేదు. మా
ఇష్టపూర్వకంగా మేము ఓటు వేయడానికి వెళ్తామంటే మమ్మల్ని ఇబ్బందులు పెట్టి మేడం గారి మీద మా వల్ల మేడం గారి మీద కేసులు పెట్టి ఇవన్నీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? టీడీపీ నాయకులు ఒక లేడీ మీద కేసు మా ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు కూడా లేడీస్ని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టనవలేదు. అలాగే బాయ్స్ కూడా టీడీపీ నాయకుల మీద కేసులు అవి ఏం పెట్టనవలేదు. కానీ ఈరోజు ఏంటంటే వాళ్ళు రాజ్యాంగం ఏం జరుగుతుందంటే టీడీపీ నాయకులు మా వైఎస్ఆర్సీపీ మీద ఒక లేడీ అని కూడా చూడకుండా A1 కేసులు అవి పెట్టి చేసి ఇంత ఇబ్బంది పెడుతున్నారంటే మాకు ఎక్కడండి స్త్రీలకి ఎక్కడ? మేము ఎలా తిరగాలి రోడ్డు మీద? గత ప్రభుత్వంలో కూడా ఇలా ఎప్పుడైనా జరిగిందా? అన్న మీరు చెప్పండి, కౌన్సిలర్ అందరూ కూడా ఇష్టపూర్వకంగా ఓటింగ్లో పాల్గొన్న స్వేచ్ఛ ఉందంటారా ఇక్కడ? నమస్కారం అండి. కౌన్సిలర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ కోరమే గెలిచిన వాళ్ళమే. జగన్ గారు అన్న, వైఎస్ఆర్సీపీ పార్టీ అన్న, దాడిచెట్టి రాజయ్య గారు అన్న అత్యంత అభిమానం అందరికీ కూడా. మేమందరం కూడా మా పార్టీ మీద మాకున్న ప్రేమ అభిమానం కొద్దీ, మా నాయకుడి మీద మాకున్న ప్రేమ అభిమానం కొద్దీ మేమందరం కూడా ఎవరికారు సొంత అభిప్రాయంతో ఇక్కడికి వచ్చి నిన్న ఎలక్షన్కి వెళ్దాం అనుకున్నాం. ఈలోపే మేడం గారు సోదరు చెప్పినట్టుగా పోలీసులతో సహా టీడీపీ మోకలు వీళ్ళందరూ కూడా బైఠాయించి మా నాయకులు రాజా గారి మీద వేలెత్తి చూపించడం, ఆయన మీద పైకి తిరగబడడం, ఇక్కడ మా మేడం గారి మీద చైర్మన్ కేసు పెట్టడం, మాలో కొంతమంది కౌన్సిలర్ మీద కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు మాకు వెళ్ళాలనే ఆశ చచ్చిపోయింది ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే తుని చరిత్రలో నా వయసు 30 ఏళ్ళ పైన ఉన్నది, 30 ఏళ్ళ రాజకీయం మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ 30 ఏళ్ళలో కూడా ఎప్పుడు కూడా ఇలాంటి రాజకీయం చూడాలి తుని చరిత్రలో. ఇది చరిత్రలో నిలిచిపోతుంది ఈ సంఘటన. ఎందుకంటే మేము వయసులో చిన్నోళ్ళమే, వాళ్ళకున్నంత అనుభవం మాకు లేకపోవచ్చు, కానీ అన్ని పరిశీలిస్తున్నాం కాబట్టి తుని రాజకీయాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్దాం అనుకుంటున్నారో మాకైతే తెలియట్లేదు. ఎందుకంటే మాలాంటి చదువుకున్న వాళ్ళు ఏదో ఆశపడి ఏదో కొంచెం మారుద్దాం, సొసైటీ ఇలా ఉండాలని కోరికతో వచ్చిన వాళ్ళు రాజకీయాల్లోకి. కానీ ఈరోజు రాజకీయాన్ని చూసినప్పుడు మాలాంటి వాళ్ళు కూడా అసలు ఉండాలా వెళ్ళిపోవాలన్న పరిస్థితి తీసుకొచ్చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే రాజకీయంగా చేయాలి, కానీ ప్రజలకు సేవ చేయాలి, వీలైతే మంచి చేయాలి, కానీ ఈ విధమైన చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఈ విధంగా కక్షపూరితమైన రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి మరొకసారి తెలుపుకుంటున్నాను. ఇది మనం చూస్తున్నాము, మేమంతా కూడా ఓటింగ్ సిద్ధంగా ఉన్నాము. మరి కాసేపట్లో ఇప్పటికే కలెక్టర్తో కూడా నేను చర్చించడం జరిగిందని చెప్పి మంత్రి దాడిశెట్టి రాజా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాసేపట్లో ఇక్కడికి పోలీసులు రావడము, అదేవిధంగా వీరందరినీ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటింగ్లో పాల్గొనేందుకు పంపించడం జరుగుతుందని చెప్తున్నారు. మొత్తం మీద ఓవరాల్ చూస్తే ఇప్పటివరకు కూడా తునిలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. టీడీపీ గూండాయిజం పెరిగింది, అక్రమ కేసులు పనేస్తూ మమ్మల్ని వేధిస్తున్నారు. చెలో తునికి పిలుపునిచ్చిన ఎక్కడికక్కడే పోలీసులు అడ్డుకుని వైఎస్ఆర్సీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితులు కూడా కల్పిస్తున్నారని చెప్పి కూడా ఇటు కౌన్సిలర్లు కూడా అదేవిధంగా ముఖ్య నాయకులు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. జర్నలిస్ట్ వెంకటరమణతో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, తుని నుండి.